బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అలాగే డాట్స్ ఎలా వేయాలో క్లారిటీగా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గమ్ యూస్ చేయకుండా చుట్టూరు స్టిచ్ వేయకుండా నేను లైనింగ్ బ్లౌజులు స్టిచ్ చేస్తానన్న వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకని మరలా మీకు ఒకసారి చూపిస్తున్నాను. దానికోసం లైనింగ్ ఎలా కట్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసుకోవాలి. కిందన లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ పైన పట్టి పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ వేసి హ్యాండ్తో రబ్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే హెమ్మింగ్తో అవసరం లేకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు వేర్ చేసి ఈ విధంగా ఈ పట్టీ అనేది లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ పీసు లైనింగ్ పీస్ కలుపుతూ ఈ విధంగా ఖర్చు వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా వేసుకోవాలి, 2 షోల్డర్స్ దగ్గర. అప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అయితే లాస్ట్ టైం ఈ వీడియో పెట్టినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మీరు చుట్టూరా స్టిచ్ వేయకుండా కుడతానని చెప్పారు, మీరు స్టిచ్ చేయకుండా ఎక్కడున్నారండి అని చెప్పారు. ఇక్కడ గమనిస్తే నేను షోల్డర్ దగ్గర సైడ్ వైపునే నేను స్టిచ్ వేసింది, ఆర్మ్ రౌండ్ దగ్గర కానీ నెక్ వైపు కానీ నేను స్టిచ్ వేయలేదు. అలాగే బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు కూడా కొన్ని ఛానల్స్లో ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి వేసుకోవాలని చూపిస్తున్నారు. ఇలా సగానికి ఫోల్డ్ చేసినప్పుడు మనకి డాట్ అనేది చూడండి చంకలోకి వెళ్తుంది. చంకలోకి డాట్ వేయడం వల్ల షోల్డర్స్ జారిపోతాయి. కాబట్టి చికి 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఫోల్డింగ్ అనేది వేయాలి. ఇప్పుడు డాట్ అనేది షోల్డర్ మిడిల్లోకి వెళ్తుంది. షోల్డర్స్ జారిపోవడం అనే ప్రాబ్లం అనేది ఉండదు. షోల్డర్స్ జారిపోవడం అనేది ఈ బ్యాక్ డాట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బ్యాక్ డాట్స్ అనేవి ఈ విధంగా షోల్డర్ మిడిల్లోకి వేసుకోవాలి. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.